అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఒక 5 ఎకరాల పొలం వేసినాము. 5 ఎకరాలు వేస్తే ఒక 7-8 ట్రాక్టర్లు వడ్లు అయినాయి. అది కోసిన నుంచి ఒక 15 రోజులు అవుతుంది. కోసిన నుంచి వర్షాలే పడుతున్నాయి. ఒకసారి మ్యాచర్ చూస్తే 22, 23 వచ్చింది. మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెడితే వస్తుందంటే ఎండబెట్టదామని తీసాకల వర్షాలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఈ 18 రావాలి అని అంటున్నారు. అవి 20 వస్తున్నాయి, 25 వస్తున్నాయి. ఎండబెడదామంటే వాన పడుతున్నది. దానికి ఏం చేయాలి? మేమేం చేసేటట్టున్నాం? వర్షం పడుతున్నది, దానికి వస్తున్నారు, వాళ్ళు రాకొచ్చినాయని పోతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? ఒక 2 లక్షల పెట్టుబడి అట్లా పెట్టినాం. మరి మేము ఏం చేయాలి? కొంచెం అధికారులు పట్టించుకొని కొంచెం చూసి పోయేటట్టు చేస్తే బాగుండే. ఇక్కడ వడ్లు తెచ్చి మేము 20 రోజులు ఇక్కడ ఒక్కరు కూడా అనుకూలంగా లేరు. ఒక సాలు లేరు, సాలు ఉంటే ఆయన చేతి కింద మనుషులు లేరు, ఒక టాపర్ లేదు, ఒక ఏం లేదు. వచ్చిన లేబర్ను ఒక 40-50 మంది లేబర్లు తెచ్చిండ్రు. ఈడ ఖాళీ వచ్చిండ్రు, ఒకనాడు చూసిండ్రు, మ్యాచర్ వస్తలేమంటుండ్రు. అపాజిపల్లి, వెంకట్రావుపేట, రెడ్డిపల్లి అటు ఇతర దాంట్లో తీసుకుపోతున్నారు. తీసుకుపోయి వాళ్ళకు 10 రూపాయలు 5 రూపాయల కమిషన్ మీద వీళ్ళు కూడా బ్రోకర్స్ లెక్క తయారయ్యి మా వడ్ల ధాన్యాన్ని మొత్తం నాశనం పట్టించి మమ్మల్ని రైతులను నిండా ముంచి ఈ ప్రభుత్వము దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్లా మంగళ అశోక్ ఒక రైతును ఒక 5 ఎకరాల పొలం పెట్టి ఒక 8 ట్రాక్టర్ల వడ్లను తెచ్చి నమ్మున నాల పోసుకొని మొలకలు వచ్చినాయి. ఇక్కడ ఏం చేయాలో ప్రభుత్వంకు కొంచెము ఆయన ప్రభుత్వం మేలుకొని మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మా దగ్గర ఇప్పుడు పొలం వేసిన నుండి ఒక 5 ఎకరాల పొలం వేసినాము. కోసి 15-20 రోజులు అయింది. మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చినాక కూడా మా లోడుకు సరిపోయేటని లేవని చెప్పి లోడ్ ఒక్కటి కూడా నింపలేదు. ఇక్కడి వరకు అమ్మాలోళ్ళు వచ్చి ఇది లేదు, చూసింది కూడా లేదు. మ్యాచర్ వచ్చినాయని చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పటి వరకు పట్టించుకున్న ఆఫీసర్లు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ దయచేసి మాకు తొందరలో వడ్లు కాంటా అయ్యే విధంగా చూడండి. ఇక్కడ ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసి 15-20 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఒక 2 లారీలు మాత్రమే జోకిరు వడ్లు ఇడికని. వీడికి వచ్చిన లేబర్ ఏమో పక్క విలేజ్లకు పంపిస్తారు. అపాజ్పల్లి, ముస్లాపూర్ ఇట్లా పంపిస్తారు కమిషన్ మీద. ఒక క్వింటల్కు 5 రూపాయలు అట్లా కమిషన్ తీసుకొని వీళ్ళు తెచ్చిన లేబర్ని ఇంకో జాలకు పంపిస్తారు. మేము వడ్లు నేర్పుతూనే ఉన్నాం రోజు, కానీ వాతావరణం అనుకూలించగా మ్యాచర్ వస్తలేవు. 14-13 రావాలంటారు మ్యాచరు. 18-17 వచ్చినా కానీ జోక్కుంటలేరు. ఇక్కడ అట్లనే ఇక్కడ వచ్చేసి సారు ఇప్పటికీ స్టార్ట్ అయ్యి కూడా 20 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ 2 రోజులు మాత్రమే వచ్చిండు. ఆయన పని మొత్తం వచ్చేసి ఈయన అటెండర్ కప్ప చెప్తాడు. అటెండర్ ఏమో ఆయనకు తెలియదు అసలు ఎట్లా మెయింటెనెన్స్ చేయను, ఇష్టం ఉన్నట్టు చేస్తాడు ఆయన. ఏమదంటే మ్యాచర్ వస్తలేవు అంటారు. దొంగ సెంటర్లు ఉన్నది. ఇది మొత్తం ఒక కమిషన్లు తింటున్నారు. టాట్పత్రి ఎక్కచ్చిర్రు. ఇది మొత్తం ఆడివట్ల సెంటర్ ఉన్నది. ఇది ఎంత వారం రోజులు 15 రోజులు ఆడ తెచ్చి వడ్లు ఒక్కొక్కడు అయితే బాధపడి సంతులు ఎండిపోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.